మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం పెళ్లి. దేశంలో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని మ్యాట్రిమోనీ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇంటర్నెట్లో సెర్చ్ చేయడమే ఆలస్యం. జెన్యూన్ ప్రొఫైల్స్ కంటే నకిలీ ఖాతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కడ పెళ్లి కూతురు దొరుకుతుందా అని వెతికే వాళ్ళంతా ఇట్టే మోసపోతున్నారు. పెళ్లి అవుతుంది అన్న ఆశ ఒకవైపు, అమ్మాయి దగ్గరవుతుందనే అత్యాశ మరోవైపు. ఈ ఆశ అత్యాశ మధ్య మోసపోతున్నారు యువత. బలహీనతల్ని ఆసరాగా చేసుకుని ఇట్టే దోచేస్తున్నారు మోసగాళ్లు. పెళ్లి కాని అబ్బాయిలే కాదు, అమ్మాయిలు సైతం వరుడు కోసం వెతికే క్రమంలో సైబర్ మోసాలకు గురవుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఎంత బరితెగించారంటే పెళ్లి సంబంధాలు చూస్తామంటూ ఏకంగా మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ ఓపెన్ చేసేస్తున్నారు. ఆ వెబ్సైట్స్ ద్వారా పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయి చాటింగ్ చేస్తూ నకిలీ పెట్టుబడుల వైపు మళ్లిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఉన్నత చదువుల కోసం కొంతమంది, డబ్బు సంపాదన కోసం మరికొంతమంది, ఇలా ఎన్నో కారణాలతో యువత పెళ్లి వాయిదా వేస్తున్నారు. అనుకున్నవన్నీ సమకూరేసరికి వయసు దాటిపోతోంది. జోడీ దొరకడం కష్టమవుతోంది. ఇదే ఆసరాగా చేసుకుంటున్న మాయగాళ్లు డేటింగ్, మ్యాట్రిమోనీ యాప్స్, వెబ్సైట్లలో వేరువేరు పేర్లు, అందమైన ఫోటోలతో ఫేక్ రిజిస్ట్రేషన్లు చేసుకుని యువతీ యువకుల్ని మోసం చేస్తున్నారు. ఒక్కసారి డబ్బులొచ్చాక ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తారు. ఇటీవల నగరంలో పట్టుబడిన ఓ నిందితుడు ఇలా 40 మంది యువతులను మోసగించినట్టు దర్యాప్తులో తేలింది. చాలీ ఉద్యోగంతో జీవితాన్ని నెట్టుకొస్తున్న యువతీ యువకులు అదనపు రాబడి కోసం మోసాలకు పాల్పడుతున్నారు. తమకు విల్లాలు, విదేశాల్లో ఉద్యోగం ఉన్నాయని పరిచయమైన వారి వాట్సాప్కు ఫోటోలు పంపించి టోకరా వేస్తున్నారు. తాజా కేసుల్లో నిందితులు ఏపీ, తెలంగాణకు చెందిన వారే ఉంటున్నారు. మణికొండలోని గేటెడ్ కమ్యూనిటీ చిరునామాతో ఒక యువకుడు ఏకంగా 60 మందిని బురిడీ కొట్టించాడు. అమ్మాయిలతో అబ్బాయిలా, అబ్బాయిలతో అమ్మాయిలా ఫేక్ ప్రొఫైల్స్ మెయింటైన్ చేస్తూ అందర్నీ మోసం చేశాడు. ఇప్పుడున్న రోజులలో ఈ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ అనేది ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ సోషల్ మీడియాల ద్వారా మన పర్సనల్ డేటా అంతా వాళ్ళు క్యాచ్ చేసి మనకి వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళు రకరకాలుగా మనల్ని మభ్యపెడుతుంటారు. వీటన్నింటికీ మూలం మనం ఆన్లైన్లో పెట్టే ఫోటోలు. ఈ ఫోటోలనే డౌన్లోడ్ చేసుకుని ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి దోచుకుంటున్నారు కేటుగాళ్లు. విదేశాల్లోనూ పెద్ద సంస్థల్లోనూ పనిచేస్తున్నట్లు ఫేక్ ప్రొఫైల్స్ సృష్టిస్తున్నారు. పెళ్లికి ఆసక్తి చూపే వారితో చాటింగ్ మొదలు పెడతారు. నమ్మకం కలిగాక క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే కోట్లు గడించొచ్చని ఆశ పెడతారు. తనది గ్యారంటీ అని, ఎలాగో పెళ్లి చేసుకుంటున్నాం కాబట్టి ఆ డబ్బు ఇద్దరికీ ఉపయోగపడుతుందంటూ హార్ట్కు టచ్ అయ్యేలా ఎమోషనల్ డైలాగ్స్ కొడతారు. పెట్టుబడులు పెట్టాక ముందు కొంత లాభం వచ్చినట్లు చూపిస్తారు. వాటిని విత్డ్రా చేసుకునే అవకాశం మాత్రం ఇవ్వరు. గట్టిగా ప్రశ్నిస్తే అదే క్షణంలో దుకాణం క్లోజ్ చేస్తారు. ఇక మళ్లీ కనిపించరు. మన డాటాను సేకరించేసి వాళ్ళని రకరకాలుగా మనని మభ్యపెడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర మనం గిఫ్ట్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, మన దగ్గర ఉన్న మనీని వాళ్ళు తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ముఖ్యంగా ఉంటారు. ఎవరైతే వాళ్ళని మనం గ్రహించాలి, వాళ్ళతో ఫోన్లో మాట్లాడేటప్పుడు కానీ, సోషల్ మీడియాల ద్వారా మనం అప్రోచ్ అయినప్పుడు కానీ, మనం మ్యాట్రిమోనియల్ ద్వారా ఉన్నప్పుడు ఇటువంటి వ్యక్తులను మనం అనుమానించవలసిందే, వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాల్సిందే అని సైబర్ ద్వారా కోరుకుంటున్నాం. ఇలాంటి వెబ్సైట్లలో పెట్టే ఫోటోలను రివర్స్ ఇమేజింగ్ పద్ధతిలో గూగుల్ లెన్స్ ద్వారా పరిశీలిస్తే గతంలో ఆ ఫోటో ఎక్కడెక్కడ వాడారు అనే వివరాలు తెలుస్తాయని అంటున్నారు పోలీసులు. తద్వారా ఆ ప్రొఫైల్ నకిలీదా, నిజమైనదో తెలుసుకునే అవకాశం ఉందంటున్నారు. క్యూఆర్ కోడ్ సృష్టించి మన ఫోన్లోకి ఎంటర్ అయ్యి ఇట్టే డబ్బులు దోచేస్తూ అమాయక పెళ్లి కాని ప్రసాదులను ఆగం చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఈ విషయంలో అమ్మాయిలు కూడా తక్కువేం కాదు. రెండో పెళ్లి కోసం ఎదురు చూసే పురుషులే వీళ్ళ టార్గెట్. చివరికి పరిస్థితి ఎంత దిగజారిందంటే మ్యాట్రిమోనీ సైట్స్ లో చాటింగ్ చేస్తోంది అమ్మాయో అబ్బాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి మోసాల బారిన పడకూడదు అంటే ఒక్కటే దారి, అదే అప్రమత్తత. అయితే ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ కొత్త పద్ధతుల్లో మ్యాట్రిమోనీ మోసాలు పుట్టుకొస్తున్నాయి. వెబ్సైట్ ద్వారా పరిచయమైన సైబర్ నేరస్తులు క్యూఆర్ కోడ్, వాట్సాప్ ద్వారా కూడా మోసాలకు పాల్పడుతున్నారు. స్కాన్ చేస్తే లింకు వస్తుందని, అందులో కనిపించే ప్రకటనలపై క్లిక్ చేసుకుంటూ పోతే మంచి ఆదాయం వస్తుందని ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మాధ్యమాల ద్వారా నమ్మిస్తున్నారు. ఒక్కసారి వాటిని స్కాన్ చేస్తే మన వాట్సాప్ వాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతుంది. దీంతో మన కాంటాక్ట్లో ఉన్న వ్యక్తులు, గ్రూపులకు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాం, డబ్బు కావాలంటూ మెసేజ్లు పంపిస్తారు. అధిక లాభాలు ఆశ చూపి పెట్టుబడులు పెట్టిస్తారు. మన డాటాను సేకరించేసి వాళ్ళని రకరకాలుగా మనని మభ్యపెడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర మనం గిఫ్ట్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, మన దగ్గర ఉన్న మనీని
వాళ్ళు తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ముఖ్యంగా ఉంటారు. ఎవరైతే వాళ్ళని మనం గ్రహించాలి, వాళ్ళతో ఫోన్లో మాట్లాడేటప్పుడు కానీ సోషల్ మీడియాల ద్వారా మనం అప్రోచ్ అయినప్పుడు కానీ మనం మ్యాట్రిమోనియల్ ద్వారా ఉన్నప్పుడు ఇటువంటి వ్యక్తులను మనం అనుమానించవలసిందే, వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాల్సిందే అని సైబర్ ద్వారా కోరుకుంటున్నాం. ఇలా సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహాలో మోసాలకు తెరలేపుతున్నారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. వెబ్సైట్ ద్వారా ఎవరైనా కనెక్ట్ అయితే వాళ్లను 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేయాలని, అనుమానం వస్తే వెంటనే బ్లాక్ చేయాలని కోరుతున్నారు. సామాజిక మాధ్యమాలు, వాట్సాప్ ఫోన్ కాల్స్, మెసేజ్ల ద్వారా మోసగాళ్లు పెళ్లి ప్రతిపాదనలు తీసుకొస్తుంటారు. వెబ్సైట్లు, యాప్స్లో నకిలీ ప్రొఫైల్స్తో రిజిస్టర్ చేసుకుని వధూవరుల కోసం వెతికే ఎంతో మందికి గ్యాలం వేస్తుంటారు. అందుకే ఆన్లైన్లో పరిచయమయ్యే వ్యక్తుల వివరాలు పూర్తిగా తెలియకుండా, పరిశీలించకుండా ఒక నిర్ణయానికి రావద్దని, పరిచయమైన కొద్ది సమయంలోనే పెళ్లి చేసుకుంటామంటూ చెప్పేవారిని అస్సలు నమ్మొద్దని అంటున్నారు పోలీసులు. ఒకవేళ దురదృష్టవశాత్తు మోసపోతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.